ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్ష్యాధారాలను మాయం చేసేందుకే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాద కుట్ర పన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తాను ఒక్కడు బయటపడేందుకు వేలాది మంది కరుడుగట్టిన నేరగాళ్లకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా కాలిపోయి ఇప్పుడు వారంతా స్వేచ్ఛగా బయట తిరిగే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసు దాదాపు ముగింపు దశకు వచ్చిందని, శిక్ష పడుతుందన్న భయంతోనే హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ ఈ ప్రమాదం వెనుక ఉన్నారని, ఘటనపై రిటైర్డ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆ పరిపాలనలోని అరాచక అవినీతి ఉదంతాలు ఒకటి కాదు, ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఇవాళ ఒక క్రిమినల్, ఒక నేరగాడు ముఖ్యమంత్రి అయితే పర్యవసానాలు ఎట్లా ఉంటాయో మీరు చూడాలి అనుకుంటే దానికి తాజా ఉదాహరణ ఒక నేరస్తుడు, ఒక అడ్డంగా దొరికిపోయిన దొంగ ఈ రాష్ట్రానికి నాయకుడు అవుతే, ప్రభుత్వ అధినేత అవుతే దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయో తెలవడానికి ఇవాళ ఈ రాష్ట్రంలో నిన్ననే జరిగిన ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబడ్డది అనేదైతే వదంతి వచ్చిందో, వార్త వచ్చిందో అదే ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి 2015వ సంవత్సరంలో ఆనాడు 50 లక్షల రూపాయల బ్యాగుతో ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రయత్నంలో కెమెరాల ముందు బాహాటంగా దొరికిన విషయం, అన్ని ఆధారాలతో సహా పట్టుబడ్డ విషయం ఇది 2015లోనే, అంటే 11 ఏళ్ల కిందటనే జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ పరిపాలనలో